దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 2 జనవరి 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? యెషయా గ్రంథము 60వ అధ్యాయము 15వ వచనము. ద బుక్ ఆఫ్ ప్రాఫెట్ ఐజయా చాప్టర్ 60 and verse 15. నీవు విసర్జింపబడుటను బట్టియు ద్వేషింపబడుటను బట్టియు ఎవడును నీ మార్గమున దాటిపోవుట లేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, మిమ్మలను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోషకరముగాను చేసేదాను. దేవుడు అంటున్నాడు చేస్తానని. దేవుడు కార్యం చేస్తే దాన్ని తిరగదిప్పు వారు ఎవరు? ఈరోజు నమ్ముతున్నావా నా ప్రియ సహోదరా, నా ప్రియ సహోదరి? డు యు బిలీవ్ ద లార్డ్ ఈస్ మేకింగ్ యూ అన్ ఎవర్లాస్టింగ్ ఎక్సలెన్స్? డు యు బిలీవ్ ఇట్? పీపుల్ హ్యావ్ రిజెక్టెడ్ యూ, పీపుల్ హ్యావ్ హేటెడ్ యూ. ప్రజలు నిన్ను ద్వేషించారు, నిన్ను విసర్జించారు. ఎవరు కూడా నీ దారికి నీ నీ ఇంటి నీ ఇంటి వైపు తిరగటం లేదు. ఎవరు నిన్ను దర్శించడం లేదు, ఎవరు నిన్ను పలకరించడం లేదు. అటువంటి వారికి దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసండి? శాశ్వత శోభాతిశయముగా నేను చేసేదాను. నీ శోభను చూసి, నీ ఎక్సలెన్స్ని చూసి నీ ఇంటికి రావడం మొదలవుతారు. నిన్ను చేర్చుకుంటారు, నిన్ను ప్రేమిస్తారు. Let me read this in English. Whereas thou hast been forsaken and hated, so that no man went through thee, I will make thee an eternal excellency, a joy of many nations. I will make thee an eternal excellency. దేవుడు మనకు ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానము, శాశ్వత శోభాతిశయముగాను నేను మిమ్మల్ని చేసేదను. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరము సిద్ధపడుతూ ఈ వాగ్దానమును అనుభవించుటకు మనం ప్రార్థన చేయాలి. టు ప్రే, లార్డ్, ఐ థ్యాంక్ యూ ఫర్ దిస్ ప్రామిస్ లార్డ్. నీవు మాకు, మా సంఘానికి, మా అందరికీ మీరు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి స్తోత్రమని దేవునికి సమర్పించుకుందాము. ఈ వాగ్దానము మీ కుటుంబంలో, మీ యొక్క పనుల్లో, మీ యొక్క ప్లాన్స్లో నెరవేర్చబడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హిందీ में पढ़ेंगे यशाया का पुस्तक, उसमें 60th चैप्टर और 15 वचन पढ़ रहे हैं. तू जो त्यागी गई और गुणित ठहरी, यहाँ तक कि कोई तुझ में से होकर नहीं जाता था, इसकी संति शांति में तुझे सदा के घमंड का और पीढ़ी पीढ़ी के हर्ष का कारण ठहराऊंगा. प्रभु को धन्यवाद अदा करते. लोगों ने आपको तू कर दिया है. लोग आपके घर नहीं आते, लेकिन आज परमेश्वर कहते हैं, तुझे सदा की घमंड का और पीढ़ी पीढ़ी में हर्ष का कारण ठहराऊंगा. ऐसा महान आपको बनाऊंगा कि लोग आपको चाहेंगे, लोग आपके पास आएंगे. దేవుడు నిన్ను ఎంత శోభాతిశయంగా చేయనై ఉన్నాడంటే ప్రజలు నీ ఎద్దుకు రావడం మొదలు పెడతారు. పీపుల్ విల్ స్టార్ట్ రికగ్నైజింగ్ యూ. దే విల్ సే యు ఆర్ బ్లెస్డ్ ఆఫ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరము ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. డోంట్ ఫర్గెట్ దిస్ ప్రామిస్ ఆల్ యువర్ లైఫ్.
It's a God who wants to make you an eternal excellence. నిన్ను శాశ్వత శోభాతిశయంగా చేయనై ఉన్నాడు. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచడానికి స్తోత్రం. అనారోగ్యం వారందరూ కూడా ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. జాబ్స్లో, బిజినెస్లో మీరుండి వారికి జాబ్స్, వారి బిజినెస్ ప్రభా శోభాతిశయంగా చేయమని అడుగుచున్నానయ్యా. చేసినందుకు స్తోత్రంలో. చదువుకుంటున్న పిల్లలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. విదేశాల్లో చదువుకుంటున్నవారు, హాస్టల్స్ నుండి చదువుకుంటున్నవారు, వారి చదువులను శోభాతిశయంగా చేసినందుకు స్తోత్రంలో చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటూ వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధిలింపచేసినందుకు స్తోత్రం. పరిచర్య చేసిన ప్రతి ఒక్కరిని దీవించినందుకు స్తోత్రం. వారి పరిచర్య శోభాతిశయముగా చేసినందుకు స్తోత్రం. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ దేశం రక్షింపబడి శోభాతిశయమైన దేశంగా చేసినందుకు స్తోత్రం. ఇశ్రాయేల్ దేశం కొరకు, యెరూషలేముకి శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధించదేక కీర్తిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నువ్వు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడేండునుగాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.